తీసుకొచ్చిందే ఇటు సుజనా చౌదరికైనా సీఎం రమేష్కైనా లేకపోతే గనక రోషన్కైనా ఇట్లాంటివన్నీ కూడా. అదే సందర్భంలో పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఇచ్చారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆ శివకృష్ణరాజు, శ్రీనివాస్ వర్మ ఇట్లాంటి వాళ్ళు. అదే సందర్భంలో బీజేపీలోనే ఉంటూ చంద్రబాబు గారి ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళు విష్ణుకుమార్ రాజు, తర్వాత కామినేనికి కూడా వచ్చినాయి. కాబట్టి అన్నిటి కలయిక దాంట్లో. టికెట్ రాని వాడేమో చంద్రబాబుని తిట్టుకుంటాడు, టికెట్ వచ్చినటువంటి వాడేమో బాబు వాళ్ళనేనని ఫీల్ అవుతాడు. అది ఫైనల్ గా. కానీ బీజేపీలో టికెట్ వస్తుందని ఆశించిన వాళ్ళు రాకపోతే జగన్ తిడుతున్నారు. జగన్ ఎవరు తిడుతున్నారు? వీళ్ళు కాదు తిట్టేది. తిడుతున్నటువంటి జగన్ తిడుతోంది తెలుగుదేశం వాళ్ళు. చంద్రబాబుని ఎట్లాగే జగన్ తిడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీట్లు వచ్చి పోగొట్టుకున్న అనపర్తి ఎమ్మెల్యేను, లేకపోతే బీజేపీకి సీటు పోవడం వల్ల అక్కడ బీజేపీ తరపున చంద్రబాబు తనకు సీట్ ఇస్తాడులే అని భావించి అది సాధ్యం గాక వేరే వాళ్ళకి ఇచ్చేసేయడంతో ఆగ్రహించినటువంటి రఘురామకృష్ణరాజు మాట్లాడతారు. కానీ వాళ్ళు ఏంటి చంద్రబాబుని ఏమనలేక సీటు తీసేసింది ఎవరు? చంద్రబాబు. అనపర్తి ఎవడన్నా బలంగా గుంజుకున్నాడా? నరసాపురం ఎవడన్నా బలంగా గుంజుకున్నారా? ఆయన ఇస్తేనే కదా తీసుకుంది. దాని బదులు వేరేది ఇస్తానని ఎందుకు చెప్పలే? అనపర్తి బదులు రాజమండ్రి రూరల్ ఇస్తాను, లేకపోతే రాజమండ్రి